పుష్ప దగ్గర నుంచి కెరీర్ గ్రాఫ్ ని కంప్లీట్ గా మార్చేసుకున్న హీరో అల్లు అర్జున్. పుష్ప సిరీస్ తో గ్లోబల్ లెవెల్ ఆడియన్స్ ని రీచ్ అయిన బన్నీ తన అప్కమింగ్ సినిమాల్ని కూడా అదే రేంజ్ లో ప్లాన్ చేసుకుంటున్నారు. మరి రాబోతున్న సినిమాలు బన్నీని అదే రేంజ్ లో నిలబడతాయా? రోజు రోజుకి అంచనాల్ని పెంచుకుంటూ పోతున్నారు అల్లు అర్జున్. పుష్ప 2తో 1870 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన అల్లు అర్జున్ తన అప్కమింగ్ మూవీకి బారుని ఇంకాస్త హై చేసినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈసారి చేసేది మాస్ మూవీ కాదు, కంప్లీట్ క్లాస్ సైంటిఫిక్ యాక్షన్ డ్రామా. దీనికోసం డిఫరెంట్ లుక్స్ లో కనిపిస్తున్నారు బన్నీ. దాదాపు 1000 కోట్ల బడ్జెట్, హాలీవుడ్ టెక్నీషియన్స్, వీటికి తోడు హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొన్. ఇన్ని ఎలిమెంట్స్ ఉన్నప్పుడు ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అవ్వకుండా ఎలా ఉంటాయంటున్నారు ఫ్యాన్స్. లేటెస్ట్ గా రాకా టైటిల్ తో ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చెయ్యని కంప్లీట్ డిఫరెంట్ లుక్ లో కనిపించిన బన్నీ ఈసారి హాలీవుడ్ మార్కెట్ ని కూడా టార్గెట్ చేస్తున్నారు. వరుస పెట్టి మాస్ యాక్షన్ మూవీస్ చేస్తున్న ఎన్టీఆర్ ఈసారి కూడా అదే లైన్ లో కంటిన్యూ అవుతున్నారు. అయితే ఈసారి ఆ డోసుని ఇంకాస్త పెంచబోతున్నారు. కేజీఎఫ్ లో యష్ ఎలివేషన్ తో, సలార్ లో ప్రభాస్ ఎక్స్ప్రెషన్స్ తో యాక్షన్ చేయించిన ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ని ఎలా చూపించబోతున్నారో అని ఇంట్రెస్ట్ పెరిగిపోతోంది జనాల్లో. వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ లో ఉన్న ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో జూన్ లో రిలీజ్ అవ్వబోతోన్న డ్రాగన్ మూవీ ఎన్ని కలెక్షన్లు రాబడుతుందో అని వెయిట్ చేస్తున్నారంతా. టాప్ స్టార్ హీరోల లిస్ట్ లో లేకపోయినా ఈసారి మాత్రం నాని తన సినిమా మీద ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేస్తున్నారు. దసరాతో తనను తాను ప్రూవ్ చేసుకుని యాక్షన్ హీరో అనిపించుకున్న నాని ద ప్యారడైజ్ తో తన వర్స్టాలిటీని, కలెక్షన్ల స్టామినాని నిలబెట్టుకోవాలని ట్రై చేస్తున్నారు. ఇప్పటి వరకు ఏ హీరో చేయని సాహసం చేస్తున్నారు నాని. 2 జడలేసుకుని కంప్లీట్ మాస్ లుక్ లో ఆడియన్స్ కి సరికొత్తగా కనిపిస్తున్నారు. అందుకే జనాలు కూడా సినిమాపై ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు. ఇప్పటికే 120 కోట్ల బడ్జెట్ దాటేసిన ద ప్యారడైజ్ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.